శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 57వ సంచిక మార్చ్ 1952లోని 3వ కథ అపూర్వ సౌధం. ఇది అపూర్వ సౌధం 3వ భాగం. మొదటి 2 భాగాలు వినని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఈ సమస్యతో కృపాసింహుని మనసు వేగిపోయింది. వేగిపోవడం ఏంటి? బెంగతో మరికొద్ది రోజులకే రాణిని చేరుకున్నాడు. తండ్రి కూడా గతించటంతో ఇప్పుడు పాపం దేవసింహుడు కేవలము దిక్కులేని పక్షి అయిపోయినాడు. పసివాడు సొట్టవాడు, తల్లి లేదు, తండ్రి లేడు. ఈ నిసుగును ఆదుకునేవారెవరు? రాజ్యంలో ఎవరి నోట విన్నా ఇదే మాట, ఇదే ఆలాపన. రాజకుమారుని గతి ఏమి కాబోతుందా అని ప్రతివాని హృదయము తల్లడిల్లిపోసాగింది. రాజ్యమంతా ఈ విధంగా అట్టుడికిపోతున్న సమయంలో ప్రజల తాపాన్ని అణచగల ఒక చిన్న సంఘటన జరిగింది. బావమరిది మృతికి అపారమైన దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న శక్తిసింహుడు కొంచెం తెప్పరిల్లి ముక్కిలనందరినీ దర్బార్కి రప్పించాడు. తీరని సంతాపంతో అందరి ఎదుట ఇలా విన్నవించాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన సమర్థులు మీరు. మీ సలహాల వల్లనే మా బావమరిది మన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించగలిగాడు. ప్రజలందరినీ సుఖవంతులను చేయగలిగాడు. అటువంటి నా బావమరిదిని బ్రతికించుకోలేకపోయిన దురదృష్టవంతుణ్ణి నేను. ఆకస్మికంగా అక్క దివికేగి నన్ను శోకంలో ముంచివేసింది. ఆ కంటతడి ఆరకుండానే అయ్యో, నా బావమరిది నన్ను దగా చేసి విడనాడినాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలినందుకు నేను ఏనాడో చచ్చిపోయి ఉండవలసింది. కానీ ఈ దురదృష్టవంతుడు, అభాగ్యుడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఎందుకో మీరే ఊహించగలరు. ఇదిగో ఈ పసివాడి కోసం, అంగవికలుడైన ఈ నిసుగు కోసం అక్క బావ ఇద్దరూ కలిసి ఈ చిన్నవాడిని నా చేతుల్లో పెట్టిపోయారు. వీడిని ఏమి చేయటమో తోచక ఇంకా బ్రతికున్నాను. వీడిని ఎలా కాపాడటం? బుద్ధిమంతులైన మీరంతా బాగా యోచించి ఏదో ఒకటి నిశ్చయించి చెబితే వీడిని మీకు ఒప్పగించి వేసి నా దారి నేను చూసుకుంటాను. తలుచుకున్నంత మాత్రం చేతనే ఈ పసివాని చరిత్ర గుండె పగలు కొడుతున్నది. నిరంతరము చూస్తూ ఎలా ఉండగలను అంటూ సభవారికి ప్రశ్న వేశాడు. వేసి ఊరకున్నాడు. శక్తిసింహుని వాక్కులకు అందరూ దిగ్భ్రమ చెందారు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అప్పుడు ముక్కిలలో ఒక ముసలి ఉద్యోగి సాహసించి లేచి, రాజా, మాకు పట్టుకున్న విచారాన్ని నోటి మాటలతో వెల్లడించలేము. కన్న తండ్రి వంటి కృపాసింహుడు తరలిపోయినా ఈ నిసుగు ఉన్నాడని సంబరపడదామంటే వీలుగాకపోయే. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు విరక్తి చెందితే కుర్రవాని గతి ఏం కాను? ప్రజల గతి ఏం కాను? ఏ విధంగా చూసినా రాజు తర్వాత రాజుటంతటి వాడివి. నీకంటే కుర్రవాడికి పోషకులెవరు? నీవే పోషించాలి. నా మనవి మన్నించు. విరక్తి భావం విడిచిపెట్టు. బిడ్డడిని గద్దె ఎక్కించి నీవు పాలించు. ఇలా చేయటం వల్ల అటు రాజు ఆత్మకి శాంతి చేకూరుతుంది, ఇటు రాజ్యంలోనూ శాంతి నెలకొంటుంది అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకున్నాడు. దర్బార్లో తక్కిన అందరూ ఒక్కమారుగా లేచి ఏకకంఠంతో, రాజా, ఆయన చెప్పింది చాలా బాగున్నది. రాజకుమారుని పేర నీవు పాలించటమే మాకు అందరికీ సమ్మతం అని అన్నారు. అందరి అభిష్టాన్ని తలదాల్చి శక్తిసింహుడు రాజ్యభారం వహించి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అతని పరిపాలన జనసమ్మతంగానే ఉంటూ వచ్చింది. ప్రతి విషయంలోనూ మంత్రి సామంతులను, ముఖ్య ఉద్యోగులను సలహా పొంది మరీ ఏ పనైనా చేసేవాడు. స్వతంత్రించి ఏదీ చెయ్యక తను నిమిత్తమాత్రుడిగా మాత్రమే పాలన సాగిస్తూ ఉండేవాడు. ఈ కారణం చేతనే అందరికీ శక్తిసింహుని పైన నమ్మకం కుదిరింది. అతను ఏదైనా పసివాని క్షేమం కోసమే చేస్తున్నాడు అనే విశ్వాసం బలపడింది. రాజ్యభారం వహించాడే కానీ శక్తిసింహుని మనసులో ఆ వృద్ధురాలిని గురించిన ఆందోళన తొలగనే లేదు. ఎందుచేతనంటే ఏ రోజునైతే రాజ్యభారం వహించాడో ఆ రోజు మొదలు శక్తిసింహుడు కంటి నిండా నిద్రపోయెరగడు. ఎడతెగకుండా పీడకలలు వస్తుండేవి. ఒక్కొక్కప్పుడు కలలో ఆ వృద్ధురాలు భయంకర రూపంతో కనిపించి హడలుగొట్టేది. ఇలా జరుగుతుండటం వల్ల త్వరలోనే ఆ వృద్ధురాలు వస్తుందని, తన బండారం బయట పెడుతుందని శక్తిసింహుడు భయపడిపోయాడు. అయితే అతడు భయపడినట్టుగా ఆ వృద్ధురాలు మళ్ళీ ఆ ఛాయలకు రానూ లేదు, యథార్థం బయటపడనూ లేదు. కానీ శక్తిసింహుడు ఉపాయం కోసం అస్తమానము ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇలా ఆలోచించగా ఒకనాడు శక్తిసింహునికి ఒక గొప్ప యోచన తట్టింది. వెంటనే ముక్కిలను సమావేశపరిచాడు. బుద్ధిమంతులైన మీకు ఒక అవసర విషయం విన్నవించుకోవాల్సి ఉంది.
మన రాజ్యానికి ఈశాన్య దిశను సుమారు 10 యోజనాల దూరంలో ఒక పర్వత గుహ ఉన్నదట. ఆ గుహలో ఒకానొక యోగి పుంగవుడు ఉంటున్నాడట. అయితే అక్కడికి వెళ్ళటం ఒక కష్టం. వెళ్ళినా ఆయన దర్శనం లభించటం దుర్లభమే. కానీ ఆ మహానుభావుడి దృష్టి పడిందా ఎటువంటి వ్యాధి అయినా ఆ సమీపంలో ఉండటానికే వీల్లేదట. మీరు అనుమతించినట్లయితే మన చిరంజీవిని అక్కడికొక్కసారి పంపిద్దామని నాకున్నది. ఏమిటి మీ ఉద్దేశం అని ప్రశ్నించాడు. అందుకు ముఖ్యులందరూ ఏకకంఠంతో, రాజా, ఇవాళ ఎంత మంచి వార్త విన్నామో. మన చిరంజీవికి స్వస్థత చేకూరడమే మనకందరికీ కావాల్సింది. నేడే ఆ మహానుభావుడి వద్దకు పంపండి అని అంగీకారం తెలిపారు. ఈ అంగీకారం పుచ్చుకొని శక్తిసింహుడు కాపలా వాళ్లను దాదిని తోడిచ్చి కొండ గుహకు ప్రయాణం కట్టి పంపించాడు. బయలుదేరేటప్పుడు కాపలా వాళ్లకు ఏవో రహస్య సంజ్ఞలు చేశాడు. దేవసింహుణ్ణి తీసుకొని దాది కాపలా వాళ్ళు కొద్ది రోజులకల్లా ఒక కీకారణ్యం చేరుకున్నారు. అలసిపోయి ఉండటం చేత అందరూ కలిసి ఒక చెట్టు నీడన విశ్రమించారు. దాది అక్కడనే పక్కపరిచి బిడ్డను పడుకోబెట్టింది. తను కాస్తంత ఒరిగేసరికల్లా గాఢ నిద్ర పట్టేసింది. అలానే కాపలా వాళ్ళు కూడా తమకు తెలియకుండానే గుర్రు పెట్టేశారు. ఈ విధంగా నిద్రలో మునిగిన వాళ్ళందరికీ తెల్లవారగానే మెలకువ వచ్చింది. అందరూ కలిసి దాదిని లేపారు. దాది బిడ్డన్ని లేపుదామనుకుంది. కానీ పసివాడు కన్నులు మూసే ఉండటం చేత అప్పుడే లేపడం ఎందుకని ఊరుకుంది. కానీ ప్రొద్దెక్కినా లేవకపాయే. తట్టి లేపింది దాది. బిడ్డడు ఉలుకు పలుకు లేదు. కంగారుతో అందరినీ కేకవేసిందామె. అందరూ వచ్చారు, చూశారు, కొయ్యలైపోయారు. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఉండిపోయాడు. పసివాడు శ్వాస ఆడనే లేదు. ఏమిటి చిత్రం? ఒక్కళ్లకు ఏమీ పాలుపోలేదు, అంతు చిక్కలేదు. గోలు గోలున విలిపిస్తూ వాళ్ళందరూ తిరిగి వచ్చి రాజు పాదాలపైన పడ్డారు. రాజుకు ఆశ్చర్యమైంది. క్షణంలో మెరిసిపోయింది వార్త. ఈ విధి వైపరీత్యానికి రాజ్యంలో ప్రజలందరూ నివ్వెరపోయారు. ఏమీ నిశ్చయించుకోలేకపోయారు. తలకొక విధంగా అనుకొనసాగారు. రాజ్యానికి ఏ పీడ పట్టుకున్నదో అన్నారు కొందరు. ఏమో గాని ఇది వంశక్షయానికే వచ్చినట్టుందన్నారు మరికొందరు. అనాథ రాజ్యం పేరు నిలిచిపోవలసిందే కాబోలు అన్నారు ఇంకొందరు. పసివాని మరణానికి శక్తిసింహుడు వెల్లడించిన వగపు ఇంతింత కాదు. అతని దుఃఖం చూసిన ఎవ్వరూ ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటుందా అని అనుమానపడటానికైనా ఎంత మాత్రమూ సావకాశం లేకపోయింది. అయితే పసివాని మరణం రాజ్యంలో అందరికంటే ఎక్కువగా శక్తిసింహుణ్ణి ఆశ్చర్యంలో ముంచివేసింది. లాంఛనప్రాయంగా ఆయన దుఃఖం వెల్లడించాడే కానీ ఇంత సులువుగా తన చిర వాంఛితం నెరవేరటం ఒక అతీతమైన మహిమగా కనిపించింది. తనలో తను ఎంతో ఉప్పొంగిపోయాడు. ఏ పసివాడు వదిలిపోతే తను ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలుకొని సుఖించవచ్చునని తపించిపోయాడో ఆ నిసుగు కాస్త రాలిపోయాడంటే అంతకంటే కావాల్సిందేముంది. ఇంకా తను ఇష్టారాజ్యంగా ఉండవచ్చుననుకొని అతడు కులికేటంతలో తలవని తలంపుగా కొన్ని విడ్డూరాలు జరిగినాయి. తనకు బదులుగా గద్దె ఎక్కించి పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తన పెద్ద కొడుకు ఆకస్మికంగా ఒక అవాంతరానికి గురయ్యాడు. ఇక రేపు పట్టాభిషేకం అనగా ఆ కుర్రవాడు దురదృష్టవశాస్తు మేడమెట్ల మీద నుంచి జారిపడి బలమైన దెబ్బ తగిలి కుంటివాడయ్యాడు. ఇది జరిగి నెల తిరగకుండా తల్లికి ముద్దు బిడ్డడైన కనిష్ఠుడు 6వవాడు పెద్ద జబ్బు చేసి చచ్చి బ్రతికినంత పనైంది. ఈ 2 దెబ్బలు తట్టుకునేటంతలో అల్లుడు మతి చెడి దేశాంతరం పోవటంతో ఒక్కగానొక్క కూతురి కాపురం మంటగలిసింది. ఈ విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటూనే ఉన్నారు. కానీ కుటుంబంలో ఒక్కరూ సుఖపడి ఎరగరు. శక్తిసింహుడు గుండె నిబ్బరం కలవాడే. అయినా తన కళ్ళ ఎదుట తన కుటుంబం ఇలా కష్టాల పాలవుతున్నదంటే సహించలేకపోయాడు. ఎన్ని చికిత్సలు చేయించినా బిడ్డలు దారికి రాలేదు. బాలారిష్టాలు తొలగేటందుకు ఎన్నో శాంతులు చేయించాడు. కానీ అతని మనస్సుకు శాంతి చేకూరలేదు. మంచి కాలం వచ్చిందని సంబరపడేటంతలో కథ ఇలా అడ్డం తిరిగిందే. అతని మనసు వికలమైపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనే పెద్దల వాక్యం నెమరుకు తెచ్చుకున్నాడు. రాజ్యంలో పేరొందిన జ్యోతిష్కులనందరినీ పిలిపించి ముందు కథ ఏంటి అని ప్రశ్నిస్తూ కుటుంబ జాతకాలన్నీ వారి ముందు పడేశాడు. దైవజ్ఞులు ఆ జాతకాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. పుట్టలు పుట్టలుగా అంకెలు వేసి గుణించారు. ఎంతగా చూసినా ఆ జాతకాలన్నీ చీకటిమయంగానే కనిపించినాయి. కానీ ఒక్క మెరుగైనా కానరాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కొద్ది కాలంలోనే శక్తిసింహుని కుటుంబం నామరూపాలు లేకుండా పోయేటట్లు
ఆ జాతకాలలో స్పష్టంగా కనిపించింది. అనుకూలమైన వార్త అయితే ఒకదానికి 4 కలిపి ఉత్సాహంగా చెప్పవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటి మాటలు ఎలా వెల్లడించడం? అయినా జాతకం ఎంత పొడుగ్గా ఉంటే అంత దివ్యంగా ఉన్నదని నచ్చ చెప్పడం తమ విధి. జ్యోతిష్కులందరూ కూడబలుక్కొని జాతకాలలో ఉండే చెడుగంతా అనుకూలంగా మార్చి రాజు మనస్సుకు నచ్చే తీయని మాటల్లో విన్నవించారు. చెప్పి ఆ దైవజ్ఞులు, మహారాజా, త్వరలోనే ఏలినాటి శని వదిలిపోతుందన్నాడు. వెంటనే ఏలికకు ఒక గొప్ప మహాయోగం పట్టబోతున్నది. దేవర మనసులో తలచిన కార్యాలే గాక తలవని కార్యాలు కూడా మరెన్నో జయప్రదం కాబోతున్నవి. గ్రహకూటం చాలా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇటువంటి జాతకం ఇంతవరకు మేమెక్కడా చూసి ఉండలేదు అంటూ పొగడనారంభించేసరికి శక్తిసింహుడు ఉబ్బి తబ్బిబ్బులై ఆ జ్యోతిష్కులకి గొప్ప గొప్ప బహుమానాలిచ్చి సత్కరించి పంపాడు. వారు చెప్పిన ఆ మహాయోగం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇన్ని చిత్రాలు జరుగుతున్నా ఇదంతా విధి విలాసమే అని మంత్రి నమ్మలేకపోయాడు. ఇందులో మాయ జరిగి ఉంటుందనే సందేహం అతన్ని పీడిస్తూనే ఉంది. కానీ ఆధారం లేకుండా ఎలా కలగచేసుకోవడం? పైగా రాజబంధువైన శక్తిసింహుడి విషయంలో అనుమానపడటం కోరి ముప్పు తెచ్చుకున్నట్టే అవుతుంది. రాజ్యంలో ప్రజలను పాలించే ముఖ్యులు శక్తిసింహుని మాటలను పూర్తిగా నమ్మి శిరసావహిస్తున్నరాయే. అటువంటప్పుడు అది కాదయ్యా ఇది అని మంత్రి ఒక్కడు చెబితే మాత్రం ఎవరికి చెవికెక్కుతుంది? కాబట్టి మాయ బయల్పెట్టి రుజువు చేసి చూపించగల ఆధారం తనకు దొరికే వరకు పలకకుండా ఉండటం తప్ప గత్యంతరం లేదు. ఆ వృద్ధురాలెవరో గాని ఆ సమయంలో ఆమైనా వస్తే బాగుండు. కానీ ఆమె రాలేదు. ఆమె వచ్చే వరకు దాదిని, ఆస్థాన వైద్యుణ్ణి, వాళ్ళు దోషులవునా కాదా అనే సంగతటుంచి కారాగారంలో ఉంచే తీరాలే. వేరే మార్గం లేదు. తనకు శని రోజులు వదిలిపోయి మంచి కాలం ఎప్పుడొస్తుందా అని ఒక వంక శక్తిసింహుడు ఎదురు చూస్తున్నాడు. మరొక వంక మంత్రి ఆ వృద్ధురాలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిజం వెల్లడై తన నమ్మిక బలపడుతుందా అని ఆరాటపడుతున్నాడు. ఈ ఆరాటంతో మంత్రి ఆ వృద్ధురాలి జాడ ఎలా అయినా సరే తెలుసుకురమ్మని నమ్మిన బంట్లను రాజ్యం నలుమూలలకు పంపాడు. మంత్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ గట్టి పట్టుదలతో రాజ్యమంతా గాలింపజొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో విందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.